బ్రేకింగ్ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేయబోతుంది. ఇప్పటికే మేడిగడ్డ బరాజ్ను పరిశీలించారు మంత్రుల బృందం. తాజాగా కరెంటు కుంభకోణాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మణుగూరులో నిర్మించిన తెలంగాణ తొలి థర్మల్ పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలిస్తున్నారు. ప్రత్యేక చాపర్లో మణుగూరు చేరుకున్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్టు సామర్థ్యం, పనితీరు, విద్యుత్ ఉత్పాదకతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. పవర్ ప్రాజెక్టులు, ఒప్పందాలు, కొనుగోలు, విక్రయాలపై సమీక్ష జరుపుతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇక చిక్కుడుగుంట దగ్గర దాదాపు 10,000 కోట్లతో 1130 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ నిర్మాణం జరిగింది. ప్లాంట్ నిర్మాణం కోసం టీఎస్ జెన్కో BHEL మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో 4 యూనిట్లు ఏర్పాటు చేశారు. నిర్మాణం అంచనా వ్యయాన్ని భారీగా పెంచినట్లు గత ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్ రన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం మీద మణుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోకస్ పెట్టారు. స్వయంగా ఆ జిల్లాకు చెందిన ఆయన దీనికి సంబంధించి పనులను పర్యవేక్షిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, భట్టి విక్రమార్క ప్రత్యేక చాపర్లో మణుగూరు చేరుకున్నారు. అక్కడ పవర్ ప్లాంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఆ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు? కరెంటు కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి కరెంటు కొనుగోలు, విక్రయాలు, ఒప్పందాలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలపై సమగ్ర అధ్యయనానికైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించడం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గడిచిన 10 ఏళ్ల కాలంగా 2014 నుంచి ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఇరిగేషన్, అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవకతవకలు, అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న సమయంలో పూర్తిగా వాటిపై సమగ్ర అధ్యయనం చేయాలని అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే కేబినెట్ కూడా పలుమార్లు దీనిపై అధ్యయనం చేసింది. పూర్తి స్థాయిలో అటు సీఎంఓతో పాటు పూర్తి స్థాయిలో ఆ శాఖ సంబంధించిన అధికారులంతా కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా విద్యుత్ శాఖ మంత్రి హోదాలో ఈ రోజు భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను సందర్శించారు. పూర్తిగా పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అభియోగాలు, అవినీతి ఆరోపణలు, అనేక అంశాలపై ఈ రోజు భట్టి విక్రమార్క BTPS అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పూర్తిగా వివరాలు నాడి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా 2015 జూన్లో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ కి పూర్తిగా నిర్మాణానికి అయితే శంకుస్థాపనకి చర్యలు తీసుకుంది. 2015 నుంచి 3 ఏళ్ల కాలంలో 7,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టింది. కానీ మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై అనేక అనుమానాలు, అభియోగాలు, ఆరోపణలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎదుర్కొంది. ప్రధానంగా ఈ BTPS నిర్మాణంలో వాడినటువంటి సాంకేతికత, అది సబ్ క్రిటికల్ టెక్నాలజీని అక్కడ వినియోగించి ఆ ప్లాంట్ నిర్మాణాన్ని రన్ చేస్తున్నారు ప్లాంట్ అంతా కూడా. కానీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉండగా ఎందుకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు? ఇందులో భారీ మొత్తంలో కుట్ర జరిగిందంటూ కూడా గతంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్పుడు ప్రభుత్వంతో పాటు గవర్నర్ కూడా అనేక మార్లు ఫిర్యాదు చేసింది. దీన్ని గతంలో అటు అసెంబ్లీలో కూడా భట్టి విక్రమార్క లేవనెత్తారు. ప్రస్తుతం అధికారాన్ని స్థాపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఆరోపణలు, కుంభకోణాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు అటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి కేబినెట్ ప్రస్తుతం తాజాగా కరెంటు కొనుగోలు, విక్రయాలు, ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఉచిత విద్యుత్ మాటన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడింది. ఇప్పటికే 81,000 కోట్ల పైన అప్పులు చేసిందంటూ కూడా భట్టి విక్రమార్క గత కొద్దిసేపటి క్రితం మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా ఎందుకు గత హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి హయాంలో అటు సబ్ క్రిటికల్ టెక్నాలజీని పూర్తిగా కాలం చెల్లే టెక్నాలజీగా గుర్తించారో ఆ టెక్నాలజీని కూడా వాడొద్దని కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపింది? ఇందులో ఎంత పెద్ద మొత్తంలో వాటాలు ప్రభుత్వానికి అందాయన్న అంశానికి సంబంధించి కూడా భట్టి విక్రమార్క ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తిగా పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు 1130 ఎకరాలు నిర్మించినటువంటి 1080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 4 యూనిట్లకు సంబంధించినటువంటి పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదకత ఏ విధంగా సాగుతుంది, ఎంత మేర బొగ్గు వినియోగం కొనసాగుతుంది అనే అంశంపై కూడా ఆరా తీసుకున్నారు. ప్రధానంగా పర్యావరణానికి సంబంధించి, ఎందుకంటే అదంతా ట్రైబల్ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ
ఏజెన్సీ ప్రాంతం కనుక ఆ ట్రైబల్ ప్రాంతంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించి అక్కడ ప్లాంట్ రన్ చేస్తున్నారు కనుక పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది, పర్యావరణానికి కూడా అనేక విధాలుగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా బట్టి విక్రమార్క అధికార యంత్రాంగాన్ని అయితే అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఉచిత విద్యుత్ వెలుగులో మాటిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే అంశాన్ని కూడా బట్టి విక్రమార్క ఉటంకించిన పరిస్థితి కనిపించింది. డిస్కంలను వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా డిస్కంలను పూర్తిగా అప్పుల ఊబిలో కూర్చారు. సింగరేణి కూడా 19,000 కోట్ల రూపాయలు టీఎస్ జెన్కో అదేవిధంగా ఎన్పిటిసిఎల్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పూర్తిగా అటు బట్టి విక్రమార్క లేవనెత్తారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి పేరుకుపోయిన బకాయిలను ఆ భారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మీద పడుతుంది. ఇది చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మళ్ళీ లేవనెత్తే చూపుతున్నారు. పూర్తిగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కుంభకోణానికి సంబంధించి కావచ్చు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇతర రాష్ట్రాలతో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలతో జరిగినటువంటి విద్యుత్ క్రయ కొనుగోలుకు సంబంధించిన అనేక అంశాలపై కూడా బట్టి విక్రమార్క ఇప్పటికే సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏ విధంగా జరుగుతుంది, పూర్తిగా BHEL కు అటు టీఎస్ జెన్కోకు 2015లో జరిగినటువంటి ఒప్పందంలో ఏ నామ్స్ పేర్కొన్నారు, ప్రస్తుతం ఆ నామ్స్ ప్రకారం ప్లాంట్ రన్ అవుతుందా లేదా, గతంలో పెద్ద ఎత్తున అంటే నాణ్యత లోపంతో ఉన్నటువంటి పరికరాలను ప్లాంట్ లో అమర్చారు, చాలా పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందన్న అంశాన్ని కూడా బట్టి విక్రమార్క లేవనెత్తారు. 7,000 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఎందుకు 10,000 కోట్ల మేర అంచనాయాన్ని పెంచుతూ వచ్చారనే అనేక అంశాలపై పవర్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో సమగ్ర అధ్యయనం అయితే తమ ప్రభుత్వం కొనసాగిస్తుందైతే బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఇరిగేషన్ పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తాజాగా కరెంటు కుంభకోణాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక హెలికాప్టర్లో మణుగూరు చేరుకొని తెలంగాణ తొలి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యము, పనితీరుకు సంబంధించి అలాగే ఒప్పందాలు, కొనుగోళ్లు విషయాలపై సమీక్షించారు.